రాజ్, కావ్య విడాకులు అని చెప్పంగానే ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోద్దనమాట రాజ్‌కి. ఎందుకంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకెళ్ళిపోతాడు రాజ్. అప్పుడు ఇక శ్వేత రంగంలోకి దిగి, "రాజు నీకసలు బుద్ధుందా? నిన్ను ఎంతగానో ప్రేమించింది నీ భార్య. నువ్వే కావాలని కోరుకుంటోంది. పైగా నువ్వు కూడా కావ్యని ఎంతో కొంత ఇష్టపడుతున్నావు. తన విషయంలో నువ్వు ఎంతో పొసెసివ్‌గా ఉన్నావు. అలాంటి భార్యను దూరం చేసుకుంటే మాత్రం నిన్ను నువ్వు క్షమించుకోలేవు లైఫ్‌లో. నువ్వు ఆమె ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టే లోపు నీ ప్రేమను నువ్వు అడ్డుగా పెట్టాలి అని చెప్పేసి శ్వేత రాజ్‌కి ఎలా చెప్తుందంటే అలా చెప్తుందనమాట. అంటే ఒక మనిషి తన ఫ్రెండ్ దగ్గరే ఈగోని వదిలేస్తాడు. సో, రాజ్ కూడా ఏంటంటే శ్వేత దగ్గర తను ఓపెన్ అప్ అయిపోతాడనమాట. అయిపోయి ఏమంటాడంటే ఇంకా అంటే ఒక బ్లాంక్ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోతాడు. నేను ఏం చేయాలి? ఎందుకిలా చేసింది తను? ఇప్పటి వరకు బానే ఉంది కదా! ఇలా అయిపోతాడనమాట. కానీ మొత్తానికైతే మాత్రం కావ్య విషయంలో అదే నిర్ణయం తీసుకుంటాడు. ఏమనంటే తనని మళ్ళీ తిరిగి యాక్సెప్ట్ చెయ్యాలి అని అనుకుంటాడనమాట. దాంతో అటు శ్వేత, ఇటు కావ్య ఇద్దరూ హ్యాపీనే.